మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. విశాఖ సిటీ పోలీస్ వారు ప్రజలకు ఒక విజ్ఞప్తిని తెలియజేస్తున్నారు. అదేంటంటే ఫిబ్రవరి 1 నుంచి ఎవరైతే వాహనాలు యూజ్ చేస్తూ ఉంటారో వారికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1,535 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దానికి సిద్ధం కండి. మీరు ఖచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ అనేది మీ యొక్క బండితో పాటు బండిలో పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం అనేది రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అంటే ట్రాఫిక్ యొక్క ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి దాని నేపథ్యంలో ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, అటు ఏపీ గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవరైతే ట్రాఫిక్కి సంబంధించిన విషయాలలో నెగ్లిజెన్సీగా ఉండి చలాన్స్ కట్టకపోవడం కానివ్వండి, సిగ్నల్స్ జంప్ చేయడం కానివ్వండి, ట్రిపుల్ రైడింగ్ చేయడం కానివ్వండి, యాక్సిడెంట్స్కి కారణం అవడం కానివ్వండి, ఇలా చాలా ఓవర్ స్పీడ్గా కూడా డ్రైవ్ చేయడం, ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే వీరిని కంట్రోల్ చేయాలి అంటే కొన్ని నిబంధనలు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్కి సంబంధించిన వాటిలలో కొన్ని రూల్స్ అనేవి మారుతూ వస్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్లో ఏదైతే ఉందో, మనం కనుక ఒకవేళ సిగ్నల్స్ జంప్ అయినా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళినా సరే డైరెక్ట్ వారి అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో డిస్కౌంట్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఇకపోతే ఇక్కడ ఏపీలో ఏం జరుగుతుంది, అదే విధంగా మీరు గనక పొల్యూషన్ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీ దగ్గర నుంచి ఇన్ని డబ్బులు 1,535 రూపాయల డబ్బులను మేము వసూలు చేయడం అనేది జరుగుతుంది, ఫైన్ విధిస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇవంతా కూడా చాలా వరకు అన్ని ప్లేస్లలో మార్పు అనేది రాబోతుంది. అంటే రీసెంట్గా మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఢిల్లీలో కూడా పొల్యూషన్ వెహికల్కి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ కనుక లేకపోతే అక్కడ పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి వేసే ప్రసక్తే లేదు. అక్కడ ఏదైతే ఆ బంక్స్ దగ్గరికి తీసుకొస్తారో ఆ వెహికల్ ఖచ్చితంగా చూపించాల్సిందే అని చెప్పేసి కూడా మరొక నిబంధనలు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఎందుకు అనంటే కాలుష్యం అనేది ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల లేనిపోని శ్వాస సంబంధమైన జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి, అంతేకాకుండా వెహికల్ అనేది ఒక 15 ఇయర్స్ వరకు మాత్రమే మనం బండిని కండిషన్లో మాత్రమే వాడగలం. అలా కాకుండా దాని యొక్క లైఫ్ టైం అయిపోయినా సరే ఖచ్చితంగా అదే బండిని సెంటిమెంట్ బండిగా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చోటు చేసుకున్నాయి. కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడే మంటలు, ఆ వెహికల్ నుంచి మంటలు రావడం కానివ్వండి, అదేవిధంగా అది ఒకటేసారి పేలిపోవడం కానివ్వండి, దానివల్ల ఇతరులు వెనకాల ట్రావెల్ చేస్తున్న వాళ్ళకో లేదంటే ముందు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకో ఇబ్బంది కలగడం కానివ్వండి, ఆయిల్ లీక్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వారికి ప్రాణాలకు కూడా హాని ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఎంత చెప్పినా సరే జనాలు వినట్లేదు, ఏం చేస్తారులే అన్న ఉద్దేశంతో వదిలేస్తున్నారన్న కారణంగా ఈ విధంగానైనా సరే మార్పు అనేది వస్తుందేమో అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసు వారు వారి యొక్క నిబంధనల ప్రకారంగా వారు కొన్ని రూల్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అది కనుక పాటించకపోతే ఫైన్ విధిస్తాము, ఇంత విధిస్తాము అని చెప్పేసి చాలా క్లియర్ స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయినా సరే ఎవరు కూడా భయపడకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే నెంబర్స్ కూడా మార్చేస్తుంటారు. అంటే ఇప్పుడు బండిది రిజిస్ట్రేషన్ నెంబర్ వేరే ఉంటుంది, దాంట్లో ఒక నెంబర్ అనేది చాలా డిఫరెంట్గా పెట్టేసి ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అది కూడా చాలా రోజుల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా దొరుకుతున్నారు. దాంతోపాటు బండ్లు అనేవి కూడా మిస్ అయిపోతూ ఉన్నాయి. టూ వీలర్స్ ఎక్కువ శాతం ఇంటి ముందర పెట్టినా లేదంటే పార్కింగ్ ప్లేస్లలో పెట్టినా సరే ఎవరు తీసుకెళ్తున్నారో తెలియట్లేదు, కానీ మొత్తానికి మాయమైపోతున్నాయి. వాళ్ళు దొంగలించడం అనేది కూడా జరుగుతుంది. వాటి వల్ల ఏమైనా జరుగుతాయేమో అని చెప్పేసి అలాంటివి. అందుకోసం అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు వారు మాత్రం ఇక మీదట జీబ్రా లైన్ మెయింటైన్ చేయాలి, సిగ్నల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఖచ్చితంగా హెల్మెట్ మెయింటైన్ చేయాలి. ఇకపోతే ఇప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా వెహికల్కి సంబంధించి మెయింటైన్ చేయాల్సిందే అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు. అది మీరు హార్డ్ కాపీస్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ కాపీస్ మన మొబైల్లో కూడా మీకు సంబంధించిన బండి రిజిస్ట్రేషన్ది ప్లస్ తర్వాత బండి మీ యొక్క లైసెన్సు, పొల్యూషన్ నుంచి వచ్చిన సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు మీతో పాటు పెట్టుకొని పోలీసులు ఎప్పుడైతే అడుగుతారో మిమ్మల్ని అప్పుడు క్లియర్గా చూపిస్తే సరిపోతుంది. ఇంకా మైనర్స్ కూడా ఎక్కువగా వెహికల్స్ అనేవి
డ్రైవ్ చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నిబంధన అనేది మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా అవి పాటించకపోతే ఫైను వేలల్లోనే వసూలు చేసేయడానికి కూడా వారు వెనకాడట్లేదు. కాబట్టి మన జేబుకి చిల్లు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అది విశాఖలోనే కాదు, ఇక్కడ కూడా ఉంది ఆల్రెడీ. మన తెలంగాణలో కూడా ఖచ్చితంగా పొల్యూషన్ వెహికల్కి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది మేము చూపించాలి. చూపించిన తర్వాత అంటే అడిగినప్పుడు ప్రతిదీ అడుగుతారు సార్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా చూపిస్తే మిమ్మల్ని వదిలేస్తారు. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోయినా సరే మిమ్మల్ని పక్కనే నిల్చోమని చెప్పేసి వారు దానికి సంబంధించిన ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. అది వాళ్ళు చెప్పి మరి చేస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్త పడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది అనేది నేను వీడియోలో చెప్పాలని ప్రయత్నం అయితే చేస్తున్నాను. రీజన్ ఏంటంటే, ఒకవేళ అన్ని చెప్పినప్పటికీ కూడా వినకుండా మీరు ఎక్స్ట్రాగా ఏముందిలే ఇలా కాదు అలా కాదని చేశారనుకో, మీరు జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక 2 నెలల పాటు వారు జైల్లో కూడా పెట్టే ఛాన్సెస్ పోలీసు వారికి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా వారు అనౌన్స్ చేసిన విధానం ఏదైతే ప్రూఫ్ ఉంటుందో దాంతోపాటు మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టేసి, మీ బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయి అనేది దాన్ని బేస్ చేసుకొని అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు వాటిని కన్సిడర్ చేసిన కోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక 2 నెలల పాటు జైల్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా మనము అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఒక డాక్యుమెంట్స్ అనేది మనకు బరువైపోదు. కాబట్టి ఫోన్లోనైనా కనీసం క్యారీ చేయండి. ఇక మీదట ఖచ్చితంగా విశాఖలో ఎవరైతే ఉంటున్నారో, అంటే ఏపీ సైడ్ ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా బండికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది మస్ట్గా మీరు క్యారీ చేయండి. లేకపోతే అనవసరంగా మీ పాకెట్ నుంచి 1,535 రూపాయలు ఫైన్ విధించి మీ జేబు నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా అది మీరు కట్టకపోతే ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త, అందరూ అలర్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.